రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు వాహనదారులకు అవగాహన కల్పించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి నేతృత్వంలో జూలూరుపాడు మండల కేంద్రంలోని చుండ్రుగొండ క్రాస్ రోడ్డు వద్ద వాహనాలను ఆపి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాహనదారులు ప్రయాణం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. తమ వాహనాలపై చలానా ఉంటే తప్పనిసరిగా చెల్లించాలని వాహనదారులను కోరారు. కొంచెం వెనకరా బండితో పాటు వస్తుంది. చేయమని జిల్లా ఎస్పీ గారు దిల్బరాజ్ రోహిత్ సార్ ఆదేశాల మేరకు ఇక్కడ జూలూరుపాడు చంద్రగొండ సెంటర్లో చంద్రగొండ క్రాస్లో ఈరోజు వెహికల్ చెకింగ్ మొదలుపెట్టాము మా జూలూరుపాడు సిబ్బందితో. ఇక్కడ ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే వెహికల్ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించిన వాళ్ళ గురించి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఉద్దేశించడం అయింది. ఇది ఇంతకుముందు మేము చాలా రోడ్డు భద్రత వారోత్సవాల్లో రోడ్డు భద్రత గురించి పాటించాల్సిన నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మేము అన్ని గ్రామాల్లోనూ దాదాపు సమావేశాలు పెట్టడం జరిగింది, ప్రజల్లో అవగాహన కల్పించడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ దాన్ని వాళ్ళు పాటిస్తున్నారా లేదా అన్నది పాటించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఈరోజు వెహికల్ చెకింగ్ స్టార్ట్ చేసాం. దీనిలో ఇప్పటివరకు డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళని, హెల్మెట్ లేని వాళ్ళు, నెంబర్ ప్లేట్ లేని వాళ్ళు, ఇన్సూరెన్స్ లేని వాళ్ళని మేము ఫైన్ వేయడం జరిగింది. అట్లాగే ఫైనింగ్ పక్షాలను కూడా చాలామందికి ఉన్నాయి, అవి కూడా రియలైజేషన్ చేయడం జరిగింది. మేమందరినీ ప్రజలను ఉద్దేశించి విన్నవించేది ఏమంటే ప్రతి ఒక్కరూ కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఒకవేళ రోడ్డు ప్రమాదాలు జరిగినా కూడా సరైన పత్రాలు ఉన్నప్పుడు వాళ్ళకి బాధిత కుటుంబానికి కూడా కోర్టు ద్వారా చట్టపరంగా న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరినీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఏదైతే ట్రాఫిక్ నియమ నిబంధనలు సరైన పత్రాలు కలిగి ఉండాలని అందరినీ వినిపిస్తున్నారు.